మీరు ఈటీవీ అన్నాడు, మళ్ళీ ఇది బిగ్ బాస్ వచ్చేసి మా టీవీ కదా. ప్లీజ్ నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, ప్లీజ్ రావద్దు వినయ్, నాకు చాలా భయం అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు. మీ జిమ్ బాడీ చూసి మేము సెలెక్ట్ చేసాము. మీరు అంటే కుదరదు. అవును. వెల్కమ్ బ్యాక్ టు డే స్టార్ గోపాల్. దిస్ ఈస్ గోపాల్, మీ అందరికీ తెలుసు. దిస్ ఇస్ రమ్య, వెల్కమింగ్ యూ ఫర్ ద గోపాల్ షో. సో ఈరోజు మళ్ళీ ప్రాంక్ కాల్ చేయడానికి వచ్చేసినాం. సో రమ్య, ఈరోజు ఏం చేద్దాం రమ్య? కాకరకాయ కర్రమ్మా. ఒక మంచి ప్రాంక్ కాల్, అది కూడా ఒక ఫేమస్ యూట్యూబర్ కి చేసి కిచిడి చేసేద్దాం. కిచిడియా? ఏం చేస్తాం ఎగ్జాక్ట్లీ చెప్పు. ఏం చేద్దామంటే వాళ్ళకి టీవీలో స్టార్డమ్, ఫేమ్ వచ్చేసింది, ఒక పెద్ద ఛాన్స్ వచ్చింది అన్నట్టుగా చేసేద్దాం. యా, సో వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో మీరు సెలెక్ట్ అయ్యారు, మీకు ఇంత డబ్బులు ఇస్తాము వీక్లీ, మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారా లేదా అని చెప్పేసి. ఇంట్రెస్టెడ్ అయినా ఏం కాదు, సో మీరు రావాల్సిందే ఖచ్చితంగా. మేము సెలెక్ట్ చేసుకున్నాము, ఇంతమందిలో మిమ్మల్ని చూస్ చేసుకున్నాం అని చెప్పేసి అంటే వాళ్ళ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. అండ్ అది ఎవరో కాదు, నేను వినయానికి కాల్ చేయాలనుకుంటున్నా. పెద్ద ప్లానింగే. సో చూద్దామా, నీ నెంబర్ తోటి చేయి, నా నెంబర్ తోటి అయితే గుర్తుపడతాడు. ఓకే, డన్. Hello. Hello. Yeah. Is this Vinay? Yeah, speaking. This is Shahara from the Big Boss Telugu official selection team. మీ ప్రొఫైల్ షార్ట్ లిస్ట్ అయ్యింది and we would like to congratulate you, Vinay. What an intelligent boy. Thank you. And you ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నాడు? Shahara from Endemol. Shahara from ఎండమాల్ షైన్ అని ఈటీవీ స్పాన్సర్ చేసిన ఎంటర్టైన్మెంట్ ఒక కంపెనీ. సో యూ హ్యావ్ బీన్ సెలెక్టెడ్ యాజ్ ఎ పొటెన్షియల్ కంటెస్టెంట్ అనమాట ఫర్ ద అప్కమింగ్ సీజన్ ఆఫ్ బిగ్ బాస్ తెలుగు సీజన్ 9. మీరు ఈటీవీ అన్నాడు, మళ్ళీ ఇది బిగ్ బాస్ వచ్చేసి మా టీవీ కదా. హలో. సారీ. వాట్ సారీ? హలో. యా మ్యామ్, చెప్పండి. ఈ సీజన్లో మీ ప్రజెన్స్ మస్ట్ అండి. మన బిగ్ బాస్ టీమ్ మీ యాటిట్యూడ్, టాలెంట్ అండ్ క్రేజీనెస్ని చూసి ఇమీడియట్గా సెలెక్ట్ చేశారు. యా, బట్ నాట్ అండర్స్టాండింగ్. ఈటీవీ అంటున్నాడు, బిగ్ బాస్ అంటున్నాడు, దట్ ఐఎమ్ నాట్ గెటింగ్ క్లారిఫికేషన్ ఎగ్జాక్ట్లీ. ఏదో తేడాగా ఉందేంటి? సీరియస్గా చెప్పాలంటే మీరు రెగ్యులర్గా జిమ్కి వెళ్తారు కదా, సో మా కంటెస్టెంట్ లిస్ట్లో జిమ్కి వెళ్ళే వాళ్ళని అందులో మిమ్మల్ని ప్రిఫర్ చేశారనమాట. అండ్ దట్ టు మీ కండలు చాలా బాగుంటాయి. బట్ మా టీవీకి ఈ టీవీకి సంబంధం లేదు. ఐఎమ్ ఆస్కింగ్ యూ, అంటే మీరు అన్నారు కదా ఈటీవీ స్పాన్సర్ చేస్తారని చెప్పేసి, మళ్ళీ మీరు బిగ్ బాస్ అంటున్నారు, వాట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పేసి. యాక్చువల్లీ ఈసారి మా టీవీ ఈటీవీతో కొలాబ్ అవుతుంది, సో అందుకని అలా చెప్పాను అన్నమాట. సో చాలా మందికి తెలుసు మా టీవీ లో బిగ్ బాస్ వస్తుంది, బట్ ఈటీవీ ఈసారి కొలాబ్ అవుతుంది అన్నమాట. మీకు తెలీదండి, మీరు మన హౌస్లో స్టార్ కంటెస్టెంట్. అందరి పక్కన హైలైట్ మీ పర్సనాలిటీ, మీ జిమ్ పర్సనాలిటీ. ఓకే, చెప్పండి, వాట్ ఎగ్జాక్ట్లీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంది? ఓకే, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇది కాన్ఫిడెన్షియల్ అన్నమాట. సో మనం ముందుగా ప్రొసీడ్ అయ్యే ముందు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. ఒక క్విక్ సెలెక్షన్ రౌండ్ ఉంటుంది, మీరు దానికి ఆన్సర్స్ చేయాలి. ఓకేనా? ఓకే, షుడ్ ఐ కమ్ టు యువర్ ఆఫీస్? No అండి, it's all in the call itself only. So I'll ask you a few questions, you have to answer. Okay.
ఎక్సలెంట్. సో బిఫోర్ మనం ప్రొసీడ్ అయ్యే ముందు వీ హ్యావ్ టు ప్లీజ్ అండర్స్టాండ్ ఇది స్ట్రిక్ట్ సెలెక్షన్ ప్రాసెస్ అన్నమాట. 100% కాన్ఫిడెన్షియాలిటీ ఉండాలి. అండ్ మీ సెలెక్షన్ ఫైనల్ అయ్యాక అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? లెట్స్ బిగిన్ విత్ సమ్ వెరిఫికేషన్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? ఓకే. సో ఫస్ట్ మీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్? ఒక్కసారి మేడం. ఓకే. బిగ్ బాస్ నుంచి కాల్ వచ్చింది. అనుభవించు రాజా, అనుభవించు రాజా. ఐఎమ్ టాకింగ్. చెప్పండి మేడం. బిగ్ బాస్. ఓకే. మీ ఇంట్లో బిగ్ బాసా? మై వైఫ్ ఈస్ ఆస్కింగ్ ఎవరితో మాట్లాడుతున్నావు అంటే. ఓకే. కెన్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ ఇన్ ఎ ఫ్యూ లైన్స్? Okay. My name is Vinay and I'm a YouTuber. Okay. We have different channels like family channel like Kuya Vlogs, and we have a social experiment channel that is Vinay Kuya, and we have entertainment channel. Okay. That is Day Star Bhopal. Day series. ఓకే అండి. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. రౌండ్ అంటే ర్యాపిడ్ ఫైర్ అన్నమాట. ఇది టైం లేదు. సో మీరు ఎందుకు బిగ్ బాస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారు ఇఫ్ మీకు ఆపర్చునిటీ వస్తే? బిగ్ బాస్ జాయిన్ నాకు నిజంగా చెప్పాలంటే బిగ్ బాస్ జాయిన్ కావాలని లేదు. బట్ ఇఫ్ యు ఆర్ పేయింగ్ మీ. ఓకే అండి, టైం అయిపోయిందండి. ఒక్క నిమిషం. మీ యూనిక్ క్వాలిటీ చెప్తారా? మీరు మిమ్మల్ని ఎందుకు షోకి తీసుకోవాలో? యూనిక్ క్వాలిటీయా? వద్దండి, ఆపేయండి. ఒక్క నిమిషం. చెప్పండి సార్, చెప్పండి అసలు. చెప్పండి. అంటే ర్యాపిడ్ ఫైర్ రౌండ్ అండి ఇది. సో మీకు ఇచ్చిన టైంలోనే మీరు ఆన్సర్ చేయాలి. మీరు ఊ అంటే కుదరదు. అనుకుంటే నేను ఏం చెప్పాలి చెప్పండి. అడిగినప్పుడు ఇంట్రెస్టింగ్. బట్ బిగ్ బాస్ అనేది ఒక గేమ్ ఆఫ్ స్ట్రాటజీ అండ్ సర్వైవల్. మీరు అనుకుంటున్నారా మీరు 24/7 కెమెరా సర్వీలెన్స్ని, ఛాలెంజెస్ని, హై ప్రెషర్ సిచ్యువేషన్స్ని హ్యాండిల్ చేస్తా అని లేదు అనుకుంటలేదు. అనుకుంటారా? వావ్, దట్స్ గుడ్ టు హియర్. ముందు ప్రొసీడ్ అయ్యే ముందు ఇంకో క్వశ్చన్కి మాకు ఇంకొన్ని క్వశ్చన్ సైకలాజికల్ స్ట్రెస్ రిలేటెడ్ టెస్ట్ ఉన్నాయి. అనుకుంటే మాత్రం మీరు ఆడని నాకు అంత టైం లేదు. ప్లీజ్ మీరు బిగ్ బాస్, ఈటీవీ, మా టీవీ అని చెప్పేసి నాకు టైం వేస్ట్ చేయకుండా అర్థమైందా? మీకు టైం లేదండి, నాకు మాత్రం మస్తు టైం ఉంది. కానీ మీ మెంటల్ స్ట్రెంగ్త్ కూడా మాకు తెలియాలి కదా. బిగ్ బాస్ అంటేనే మెంటల్, ఫిజికల్, ఎమోషనల్. బిగ్ బాస్ అంటేనే మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, సైకలాజికల్, జిమ్ అన్ని. చిల్లరు చెప్పండి. సో మీరు ఏదో మజాకానికి నాతో ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది కానీ ప్లీజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అండి. ప్లీజ్. అయ్యో లేదండి, కట్ చేసిండండి. అర్థమైందంటవా? అయ్యే కాదు, మళ్ళీ చేద్దాం. హలో హలో, దిస్ ఇస్ సారా. ప్లీజ్ సతాయించకండి మ్యామ్, ప్లీజ్. ఐ హావ్ వర్క్, ప్లీజ్. ఎస్ వినయ్, వి నో యూఆర్ బిజీ ఉంటారు, అందుకే కదా మీ జిమ్ బాడీ చూసి మేము సెలెక్ట్ చేసాము. వేసుకునే బిగ్ బాస్ కి రావాలని చెప్తున్నాము. కావాలంటే వచ్చినాక మీరు విప్పేసుకుంటే పర్లేదు. ఇప్పుడు కూడా ఇప్పే ఉన్నాం మేడం, మళ్ళీ ఇప్పుడు బట్టలు ఇప్పే ఉన్నాం. ఓకే, మీరు అలా వస్తా అన్నా పర్లేదండి. బట్ మా దగ్గర ఆడుతున్నావా లేకపోతే అమ్మాయి అని చెప్పేసి గమ్మున కూర్చొని కదా వేరే ఉన్నారు అనుకో గట్టి ఇచ్చుకుంటున్నా నేనైతే. లేదురా, నీకు సమ్మగా ఉండదు. వినయ్ జోక్స్ అపార్ట్, నేను జస్ట్ ర్యాండమ్ ఒక మీ ఫ్రెండ్ లాగా అనుకోండి. బట్ నేను ఎండమాల్ నుంచి కాల్ చేస్తున్నాను. వీ హ్యావ్ అంటే మా దగ్గర ఒక ఫామ్ ఉంది, అది మేము ఖచ్చితంగా ఫిల్ చేయాలి. సో ఇది సీరియస్ కాల్ అండి, జోక్ కాదు. ర్యాండమ్గా కాల్ చేసామని మాత్రం అనుకోకండి. మీ నెంబర్ మాకు ఎలా వస్తుంది చెప్పండి మీరే. సో మేము యాక్చువల్లీ ముంబై టీం మాకు రిఫర్ చేశారు. మేము తెలుగు మా టీవీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి కాల్ చేస్తున్నాము. తెలుగు మా టీవీ అన్నపూర్ణ స్టూడియోస్. నన్ను ఏం చేయమంటారు? కొన్ని క్వశ్చన్స్ మీ మెంటల్ స్ట్రెంగ్త్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ మా ఫామ్ లో ఫిల్ చేసుకోవాలండి. మీకు తెలుసా ఒక
మెంటల్ అంటే ఏంటి? నువ్వు చూసినావా? నిన్నే మెంటల్ అంటారు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఫోన్ చేసినావు అంటే ట్రాక్ చేసి ఎక్కడున్నావు మళ్ళీ అక్కడ వచ్చి కూర్చుంటాం ఇంట్లో. అర్థమైందా? మజాక్ ఆడుతున్నావా? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా మళ్ళీ కొడతా మళ్ళీ. ప్లీజ్, నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా, ప్లీజ్ రావద్దు వినయ్, నాకు చాలా భయం అవుతుంది, నా వల్ల అవ్వట్లేదు. నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? ఆడ దొరికింది సంతరా ఇదే. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సరే సరే, ఒక్కదాన్ని ఉంటే నువ్వు ఇంటిస్తున్నావు నన్ను రామని. లేదు వినయ్, నిజంగా నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, ఎవ్వరు లేరు, ఇంటి చుట్టుపక్కల కూడా ఎవరు లేరు వినయ్. మా ఇంటికి కెమెరాస్ కూడా లేవు వినయ్, అర్థం చేసుకో. అడ్రస్ చెప్పు. నాకు భయం అవుతుంది. అడ్రస్ చెప్పు, నేను నా పిల్లం వస్తాం. ఓకేనా? అయ్యో ఎందుకులే, మీ వైఫ్కి ఇబ్బంది, మీరు ఒక్కరు వచ్చినా చాలు. నాటి వెరీ నాటి. పెట్టు, నాకు టైం లేదు ప్లీజ్, నేను చేయగలను. ఓకే? అవును, కట్ చేసిండు మళ్ళీ. రామశంకర్, మళ్ళీ చేద్దామా? మళ్ళీ చేసి చెప్పిద్దాం. మళ్ళీ చేద్దామా? ఇంకొద్దా? ఇంకేడా ఆయన మాట్లాడుతున్నాడు కదా. లిఫ్ట్ చేయండి, నాకు తెలిసి. ఓకే చెల్లి. లాస్ట్కి ఏమన్నాడు తెలుసా? ఇంకేంటి అన్నాడు తెలుసా? వినలేదా? ఇల్లే చెప్పిండు. హలో హలో. ఓ మేడం, మస్తు అయిపోయింది. మీరు కాళ్ళ పైన కాల్ చేస్తుంటే మాత్రం మంచిగా చెప్తున్నావు. చెప్తున్నా అమ్మాయి అని చెప్పేసి నేను గమ్మున కూర్చున్నాను. వినయ్, మీరు ఏం తింటున్నారు? కాదు వినయ్, మీరు మాట్లాడుతుంటే అర్థం కావట్లేదు, అందుకని ఏం తింటున్నారు అని అడుగుతున్నా. అమ్మాయి కాబట్టి నేను ఇంకా గలీజ్గా మాట్లాడతాను. ప్లీజ్ ఫోన్ పెట్టండి ప్లీజ్. నేను అబ్బాయిని వినయ్, అమ్మాయిలా కనిపిస్తున్నానా? వినిపిస్తుందా వాయిస్? కొంచెదానివా? కొజ్జనా అంటే పక్కన ఓడున్నాడు. నీ జాన్ జిగ్రీ ఉన్నాడు. నా జాన్ జిగ్రీ ఉన్నారా? దిల్ కట్టు కూడా ఉన్నాడు. నీ గుద్దల అదే టైం పాస్ చేస్తున్నావారా? షూట్స్ లేరా, బిజీ ఉన్నామరా అంటే ఇదేందా మజాకు? ప్రాంక్ కాల్ చేస్తున్నాడు. నేను దొరికినా నీకు ప్రాంక్ కాల్ చేయండి. ఏంటి వినయ్, మరి దారుణంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడిన దారుణంగా? నువ్వే ఎవరన్నా చెప్తారా? మేము ఈ టీవీ నుంచి అండమాన్ అంట. అండమాన్ ఏంటో నాకు అర్థం. అండమాన్ అంట ఏంటది? అండమాన్ కాదు, ఎండమాల్. ఎండమాల్ అదేంటి? టాబ్లెటా? మోషన్ టాబ్లెట్. టైం పాస్ కాయతలేరా గోపాలకు? ప్రాంక్ కాల్ చేసినా అంట సరదాగా. నువ్వు మమ్మల్ని ఆడుకున్నావు కదా వినయ్. ఎవరు ఆడుకున్నావు? ఎవరు నేను ఆడుకోలేదు. టైం లేదు. నేను ఫోన్ చేసి ఊకే నాకు అర్థమైంది ఈరోజు అడుగుతున్నాను చెప్పేసి. నాకు తెలిసిన నేను అదే అనుకున్నాను. నేను కొంచెం ఏదైనా ఇంటి ఇస్తే నువ్వు పట్టేస్తావు అని చెప్పేసి అమ్మాయితో మాట్లాడిచ్చా. చూడండి. ఓకే ఓకే చేద్దాం. దండం నీకు. బాయ్ బాయ్ బాయ్. యా, సో గైస్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే మీ వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ప్లీజ్. ప్లీజ్ షేర్ చేయండి కదా. అండ్ నా గురించి కమెంట్ చేయండి. ఈమె పేరు రమ్య. నువ్వు ఇన్స్టా ఐడి చెప్పేసా? చెప్పాయి వద్దులే, తెలుసుకోండి. నేను పెడతాను అక్కడ. తెలుసుకోండి. యా, సో గైస్ లవ్ యూ ఆల్, కీప్ సపోర్టింగ్.